స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని నామానికి స్తోత్రం. ఈ మొబైల్ స్తుతి ఆరాధనలో ప్రభువును కలుసుకుంటున్న వేకువజామునే ప్రభు సన్నిధిలో ఆయన్ను ఆరాధిస్తున్న ఈ గ్రూప్ లో ఉన్న దైవజనులకు, విశ్వాసులైన సహోదర సహోదరులకు ప్రభు పేరట నిండు వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృప, ఆయన కనికరం మనందరినీ ఇలా క్షేమంగా సజీవుల లెక్కలో మనల నుంచి ఆయన మనలను ప్రేమిస్తూ పోషిస్తూ పఠించుకుంటున్న విధానమును బట్టి మనం ఎంతైనాను ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. సహోదరి అక్కడ పాడారు కదా, ఎందుకో నన్నెంతగా ప్రేమించితివో దేవా. అసలు ఇంతగా మనల్ని దేవుడు ప్రేమించటానికి మనలో ఉన్న అర్హత ఏమిటి, మనలో ఉన్న మంచితనం ఏమిటి, మనలో ఉన్న నీతి ఏమిటి? ఇది అంతు చెక్కని ప్రశ్న కదండి. మనల్ని ఇంతగా దేవుడు ప్రేమించటానికి ఏంటి కారణం? ఇంతగా మనల్ని పట్టించుకోవడానికి. వాస్తవంగా దైవజనరాలు నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పరిచర్య గురించి గడిచిన 3 సంవత్సరాలుగా దేవుడు ఈ పరిచర్య పట్ల తన అదృశ్య హస్తాన్ని తోడుగా ఉంచి జరిగిస్తున్న కార్యాలను తలపోసుకుంటూ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఇంతలా మనల్ని కనికరించటానికి కారణం ఏమిటి? ఇంతగా మనల్ని ప్రేమించటానికి, మన పట్ల ఆయన చిత్తాన్ని ఈ విధంగా జరిగించడానికి మనలో ఉన్న అర్హత ఏమిటి? ఇంతగా మనం ఎప్పటికీ ఆలోచన కలిగి ఉండాలండి. ఇంతగా నన్ను ప్రేమించటానికి కారణం ఏంటి ప్రభువా? ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు, నేను ఎంతగా కృతజ్ఞత కలిగి నీకు లోబడాలి, ఎంతగా నీ సేవ గురించి నీ పని గురించి నేను ఆలోచించాలి. ఎప్పటికీ ఈ ఆలోచన మనలో ఉండాలి. అప్పుడే మనం కృతజ్ఞత కలిగి ఇంత మంచి దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉంటాం. దేవుడు మన పట్ల చేసిన కార్యములను, ఆయన మన పట్ల చూపిన కృపను మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడే ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వారిగా మనం ఉంటాం. ఎప్పటికీ ఈ ఆలోచన కలిగి ఆయన్నే ఘనపరిచేవారిగా, మహిమపరిచేవారుగా మనం ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. గడిచిన ఉపవాస కూడికల సీజన్ మనం ముగించుకుని సెమీ క్రిస్మస్ సీజన్ లోకి వెళ్ళబోతున్నాం కదా. ఉపవాస కూడికల్లో దేవుడు నన్ను ప్రేరేపించి అనేక ప్రాంతాల్లో వాడుకోవడం జరిగింది. దేవుడిచ్చిన అద్భుతమైన అవసరమైన వర్తమానాన్ని మరొక మారు మీ ముందు ఉంచాలి అని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇది అవసరం. ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడే ప్రభువు నుంచి మన ప్రార్థనలకు జవాబులు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పంచుకోవాలి అని ఆశిస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనము. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. మరొక మారు నీ పాదాలు పంచుకుంటున్న ఈ ఉదయకాలమే నిన్ను కలుసుకోవాలని, నీతో సమయం గడపాలని, ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము, ఈ ధ్యాస కలిగి నీ పాద సన్నిధిలో కనిపెడుతున్న నీ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. మేమంతా జీవము కలిగిన నీ మాటల కొరకు చూస్తున్నాం. మమ్మల్ని జీవింప చేసే ఆ జీవ వాక్ కొరకు ఎదురు చూస్తున్నాం. నాతోను మాతోను మీరు సూటిగా మాట్లాడండి ప్రభువా. నన్ను మమ్మను మీరు బలపరుస్తున్నందుకు నాయనా, నీ మాటల చేత తృప్తి పరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా.
నీ సన్నిధి ప్రసన్నత మేము అనుభవించుటకు కృప చూపించండి. నీ వాక్కు చేత మమ్మను స్పర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఈ మాటలో నేను 3 ప్రశ్నలు బయటికి తీయాలని ఆశిస్తున్నానండి. అతని కంటే అంటున్నారు, అంటే అతను ఎవరో ఉన్నారు. ఇతడు అంటున్నారు, ఇతడెవరో ఉన్నారు. అసలు అతనెవరు, ఇతనెవరు? ఈ మాటలు యేసు ప్రభు ఎవరితో చెప్పాడు? ఈ 3 ప్రశ్నలు. ఏదైనా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రశ్నార్థకంగా ఆలోచించాలండి. భక్తుడు ఎందుకు ఇలా రాశాడు, ఇక్కడ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇలా ఈ వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా ఆ ప్రశ్నార్థకంగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళగలుగుతాం. ఈ మాటలో అసలు అతనెవరు, ఇతనెవరు, అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడడానికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ యేసు ప్రభు ఎవరితో చెప్తున్నాడు? ఈ 3 మాటలు మనం తెలుసుకుందాం. మీతో చెప్పుచున్నాను అన్నాడు కదా, ఆ మీతో ఎవరు అని ఆలోచన చేస్తూ కొంచెం మనం ముందుకెళ్ళినప్పుడు ఇదే అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. యేసు ప్రభు ఈ ఉపమానం ఎవరితో చెప్పాడు? మన ప్రశ్నల్లో ఒకటైన మీతో ఎవరు అసలు వారు అని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే మనకు తెలిసింది ఏంటంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. ఈ కొందరి యొక్క స్వభావం ఏంటండి? వారే నీతిమంతులు, నేనే గొప్ప అనే భావన కలిగి, ఆ భావన ఉంటుంది, తప్పేం కాదండి, దానివల్ల నష్టం కూడా కాదు. నేనే నీతిమంతుడిని, నేనే గొప్పవాడిని, నేనే అనే భావన ఉండటం అది పెద్ద ప్రమాదం కాదు. కానీ ఆ తరువాత మాటే ఇతరులను తృణీకరించు కొందరితో. ఇతరులను తృణీకరించడం, తన ముందున్న వ్యక్తిని చులకనగా చూడడం, తుంచనగా మాట్లాడడం, ఏమండి తక్కువ చేసి మాట్లాడడం, ఇతరులను చులకనగా చూసేవారు, తృణీకరించేవారు, ఇతరుల యొడల తక్కువ భావన కలిగి ఒక రకంగా నీచంగా భావించేవాళ్ళు అనొచ్చేమో. నేనే గొప్ప, నేనే అనే భావన కలిగి ఇతరులను తృణీకరించే కొందరితో యేసు ప్రభు ఈ ఉపమానము చెప్పాడట. మీతో ఎవరు అనేది మనం చూస్తాం కదా. వీరి యొక్క భావన ఏంటి? మేమే పరిశుద్ధులం, నేనే నీతిమంతుణ్ణి, ఇక నాతో పాటు భక్తి చేయగలిగిన వారు ఎవరు. ఇలాంటి వారిని మనం సహజంగా చూస్తుంటాం కదండి. నేనే అనే భావన కలిగి ఇతరులను చులకనగా తక్కువగా చూస్తూ నేనే గొప్ప అన్నట్లుగా అఘోరించే వారిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారితో యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడట. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారండి. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి సుంకరి. ఇక్కడ మనకి ఇంకో 2 ప్రశ్నలు కూడా జవాబులు దొరుకుతున్నాయి. అతను ఎవరు అనుకున్నాం కదా, అతను పరిసయ్యుడు, ఇతను సుంకరి. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ప్రార్థన చేయడానికే వెళ్ళారు, ప్రార్థించటానికే దేవాలయంలోనికి వెళ్ళారు. ఇప్పుడు పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళారు.
వెళ్ళినప్పుడు బహుశా నేను అంటున్నాను, సుంకరి ప్రార్థన చేయబోతుంటే ఈ పరిసైడ్ ఆగాగు, నేను చేయాలి, నేనేంటనుకుంటున్నావు, ముందు నేను చేయాలి, ఆగు అని ఒకవేళ డామినేట్ చేశాడేమో కదా. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను నేను వాళ్ళ వలె కాదు, వీళ్ళ వలె కాదు, వీళ్ళకంటే గొప్ప, వాళ్ళకంటే గొప్ప, ఇదిగో ఈ సుంకరి కంటే నేను గొప్ప. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తి దేని గురించి ప్రార్థించాలండి? నేను వాళ్ళకంటే గొప్ప, వీళ్ళ వలె కాదు, వీళ్ళ వలె కాదు. దేవుడికి తెలీదా నువ్వెవరువో, ఎలాంటి వాడువో, నీ హృదయాంతరంగం ఏమిటో దేవునికి తెలీదా? అదా నువ్వు చెప్పేది ప్రార్థనలో? ప్రభువా, నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నన్ను మార్చు, నన్ను సరిచేయి, నాకు సహాయం చేయి, నా ఎడల కనికరం చూపించు, ఇది కదా ప్రార్థన. ప్రార్థనలో కూడా తను గొప్పలు చెప్పుకోవడం మానట్లేదండి. పోనీ ఎవరెవరెవరి గురించో మాట్లాడాడు, ఓకే. ప్రక్కనే ఉన్న సుంకరి ఇతని వల్లే నేను కాదు అంటే తన హృదయం ఎంతలా బాధపడిద్దండి, తన హృదయం ఎంతలా గాయపరచబడిద్ది. ఈ సుంకరి వల్లే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. ఎదుటి వ్యక్తిని గాయపరిచే స్వభావం, ఎదుటివారిని చులకనగా చూసే స్వభావం, నేనే గొప్ప, ఒక రకంగా చెప్పాలంటే ఎచ్చులు పోయే తత్వం కదా. పరిసయ్యుడు నిలువబడి అంటున్నాడు, నేను వాళ్ళలా కాదు, వీళ్ళలా కాదు, నేను అందరికంటే గొప్ప, ఇదిగో ఈ సుంకరి కంటే నేనే గొప్పండి. ఎంత అది హెచ్చింపు స్వభావం అండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిసయ్యుడికి ఇంకో విషయం గుర్తొచ్చింది. ఇలా మాట్లాడుతూ వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను నేను. ఎంత గొప్ప తెలుసా? ఉపవాసం ఎందుకు చేస్తున్నాడండి? దేవుని కొరకు చేస్తున్నాడా? మనం సహజంగా ఉపవాసం దేని కొరకు చేస్తాం? మన ఆత్మీయ క్షేమము కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు, ప్రభువుకు మరింత దగ్గరగా చేరుట కొరకు ఉపవాసములో ప్రార్థనతో గడుపుతాం. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు మనం ఆత్మీయ శక్తిని పొందుకొనుట కొరకు. దీన్ని చెప్తున్నాడు, నేను 2 సార్లు ఉపవాసం చేస్తాను తెలుసా, నేను ఎంత గొప్ప తెలుసా. ఎవరికి కావాలండి ఈయన గొప్పలో? అలా గొప్పలో అవి మాట్లాడుతూ ఇంకో ఇంపార్టెంట్ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అంటున్నాడు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. నా సంపాదన, నీ సంపాదన దేవుడు నీకిస్తే కదా, దేవుడు నిన్ను కనికరిస్తే కదా, ఆయన కృప చూపిస్తే కదా నువ్వు క్షేమమును పొందుకున్నా, ఆరోగ్యాన్ని పొందుకున్నా, సంపాదన పరుడువైనా ఎంతగా సంపాదించగలుగుతున్నావంటే అది అంతా దేవుని కృప. సిరియా దేశపు సైన్యాధిపతి విషయం మనం చూస్తున్నప్పుడు యెహోవాయే విజయములు కలుగు చేస్తున్నాడని మనం గమనిస్తామండి. నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్న ఆరోగ్యం దేవుడిచ్చింది. ఆయన కృప వల్లనే నువ్వు క్షేమంగా ఉన్నావు, సజీవ లెక్కలో ఉండగలిగావు, ఈ విధంగా సమాధాన సంతోషాలు కలిగి ఉన్నావు అంటే దేవుని కృప వల్లనే. నా సంపాదన అంటున్నాడు ఇక్కడ పరిసయ్యుడు, నా సంపాదన అంతటిలో 10వ భాగం 10వ వంతు నేను చెల్లిస్తున్నాను. నేను ఎంత గొప్పవాడినో తెలుసా. ఇవన్నీ గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడండి. అతని ప్రార్థన అయిన తర్వాత అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఒక దీర్ఘ ప్రార్థన మనం చూసాం కదా. ఆ తదుపరి ఒక క్లుప్త ప్రార్థన. మనం ఆలోచన చేస్తే ఈ సుంకరి ప్రార్థన ఒకే ఒక లైన్ ఉందండి, కానీ పరిసయ్యుని ప్రార్థన 6-7 లైన్లు ఉంది. ఆ దీర్ఘ ప్రార్థన తర్వాత ఒక చిన్న ప్రార్థన చూస్తున్నాం, దేవా, పాపినైన నన్ను కరుణించు. ఆ ఒక్క
ఒక్క మాటలో మీరు ఏ లక్షణం కావాలన్నా దొరికిద్దండి. దేవా అని ప్రభువును మహిమపరుస్తున్నాడు. నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. నన్ను కరుణించు, నన్ను కనికరించు, తన స్థితిని చెప్పుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఏమండి, ఈ చిన్న ప్రార్థనలో మనం తగ్గింపును చూస్తున్నాం, పశ్చాత్తాపాన్ని చూస్తున్నాం, దేవుణ్ణి ఘనపరచటాన్ని చూస్తున్నాం, ఆయన కనికరాన్ని, కరుణను కోరుకొనడం చూస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన మనం చూస్తున్నాం. ఈరోజు మనం సహజంగా మన జీవితాల్లో గాని, మన సంఘాల్లో గాని సహజంగా మనం చూస్తాం, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, జవాబు రాలేదు. ఎంతో కాలంగా ప్రభువుకు మొరపెడుతున్నాను, జవాబును చూడలేకపోతున్నాను అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటామండి. బహుశా ఇలాంటి స్థితి కలిగి మనం ప్రార్థించటం లేదేమో. హెచ్చింపు స్వభావం కలిగి, నేనే గొప్ప, నేనే అనే భావన కలిగి మనం ప్రార్థిస్తున్నామేమో. అందుకే దేవుని జవాబులు చూడలేకపోతున్నామేమో. ఒక దీర్ఘ ప్రార్థన మనం చూసాం. బహుశా శుంకర్ని ఆ ప్రార్థించే విషయంలో కూడా డామినేట్ చేసి, ముందు నేను చేయాలా, నువ్వాగు అని ఆ శుంకర్ని నెట్టుకుంటూ ముందుకెళ్ళి ప్రార్థన చేస్తాడేమో. సహజంగా గర్వంతో నింపబడిన వారు ఆ అహాన్ని ప్రదర్శించడం మనం చూస్తాం. ఒకవేళ ఈ అద్భుతమైన శుంకరి ప్రార్థన చూసినప్పుడు పరిసయ్యుడు ఏదైనా నేర్చుకోవడానికి అవకాశం ఉండేది, ఈ శుంకరిని మొదటిగా ప్రార్థన చేయనిస్తే. కానీ గర్వంతో నిండిన వారు ఎదుటివారికి అవకాశాన్ని ఇచ్చేవారిగా, ఎదుటివారిని ఘనపరిచేవారిగా ఉండరండి. తద్వారా వారు నేర్చుకునే అవకాశాన్ని కూడా కోల్పోవడం జరిగింది. అడుగుతున్నాను నేను, ఒకవేళ ఈ శుంకరి ముందుగా ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనని చూసినప్పుడు పరిసయ్యుడు ఏదైనా కొంచెం నేర్చుకోవడానికి అవకాశం ఉండేది కదా? లేదా ఆ అవకాశం కూడా ఎవరు. మొదటిగా లేచి నేనే గొప్ప, నేను వాళ్ళ వల్లే కాదు, వీళ్ళ వల్లే కాదు, నేను అది, నేను ఇది, నేను అసలు ఏంటనుకుంటున్నావు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదంతా అయిన తర్వాత శుంకరి ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు, నన్ను కరుణించయ్యా, నీవు కరుణిస్తేనే, నీవు కనికరిస్తేనే నేను బ్రతకగలను, నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. ఈ ప్రార్థన అంగీకరించబడింది. ఈ ప్రార్థన అతన్ని నీతిమంతునిగా తీర్చింది. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను, తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఒక వ్యక్తి తీర్చబడలేకపోయాడు. ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు ప్రార్థన చేయుటకు. ఈరోజు నీవు ప్రార్థన చేస్తున్నావేమో, దేవాలయానికి వెళుతున్నావేమో, కానీ నీతివంతంగా తీర్చబడే ప్రార్థన చేస్తున్నావా? రోజు మన అంశం అదే కదా, నీతిమంతంగా. ఆ ప్రార్థన వలన నీవు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడట. శుంకరి నీతిమంతుడిగా తీర్చబడడానికి కారణం, అతడు దేవుణ్ణి గుర్తించాడు, తన పాపిష్టి స్థితిని గ్రహించాడు, తనేమిటో తనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ప్రభుతో అంటున్నాడు, ప్రభువా నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించు. నువ్వు కరుణ చూపిస్తేనే, నువ్వు కనికరం చూపిస్తేనే, నువ్వు క్షమిస్తేనే నేను ముందుకు కొనసాగగలను ప్రభువా. నాలో ఏమీ లేదయ్యా, నీ కృప చొప్పునే నేను బ్రతుకుతున్నానయ్యా. మనం ఏదైనా ఆ చిన్న ప్రార్థనలో గమనించవచ్చండి. అసలు అంతకు ముందు మాటలు మనం చూస్తాం కదా, తల ఎత్తుకోవడానికి కూడా ధైర్యం చాలట్లా, గుండెలు బాదుకుంటున్నాడు, ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో మనం చూస్తున్నాం. దూరంగా నిలబడ్డాడట. సహజంగా పుల్పిట్ దగ్గరకు వెళ్ళడానికి కూడా తను సాహసం చేయలేదండి, దూరంగా నిలబడి. తన అంతరార్థం ఏంటంటే, దాని దగ్గరకు వెళ్ళడానికి నాకు అర్హత లేదు, తలెత్తుకొని దేవా అనడానికి నాకు
అర్హత లేదు, నేను పాపిని, నేను పాపిని. తన పశ్చాత్తాప హృదయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అంగీకరించాడు ఆ ప్రార్థన. నీతిమంతుడిగా ఆ వ్యక్తిని తీర్చిదిద్దినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? దేవుడు అంగీకరించే విధంగా ఉంటుందా? లేదా పరిసయ్యుల వలె హెచ్చింపు స్వభావం కలిగి నేనే గొప్ప, నేనే ఇక్కడ అంతా, నేనే 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 బహు ప్రమాదకరమైన స్థితి. మనకు తెలుసు కదా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నువ్వు గర్వంతో నింపబడుతున్నావంటే నీవు దేవుని శిక్షకు గురి కాబోతున్నావేమో. గర్వం మన హృదయంలో ఏమాత్రం ఉండడానికి వీల్లేదండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎందుకో అసలు ప్రభు ఇంతగా నన్ను ప్రేమించడానికి కారణం ఏంటి? ఇంతగా ఆయన ప్రేమను పొందుకోవడానికి నేను అర్హుణ్ణి కాదే. ఎన్నో మార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులేశాను. ఆయనకి అయిష్టునిగా నేను జీవించాను. ఎన్నో మార్లు ఆయన నామానికి అవమానం తెచ్చిన వ్యక్తిని. ఆయన దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, అది మనం గుర్తెరిగినప్పుడే ప్రభువును మనం స్తుతించగలం, మనస్ఫూర్తిగా ఆయన్ను ఆరాధించగలం. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా ఆయన పట్టించుకుంటున్నాడు అనే విషయాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. 91:14 కీర్తనలో మనం చూస్తాం కదా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను పట్టించుకుంటా, నేను తప్పిస్తా, నేను ఘనపరుస్తా, అతని మొరవించాను, దీర్ఘాయువును కలుగ చేస్తాను. ఇంత గొప్ప ఆశీర్వాదాలు. నీవు నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా? మన పాపిష్టి స్థితిని గ్రహించి ప్రభు ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకునే వారిగా ఉంటున్నామా? నేనే నేనే ఈ భావన మనల్ని ప్రమాదానికి గురి చేస్తుందండి. ఆ తరువాత ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. హెచ్చించుకున్నవాడు తగ్గించి వేయబడతాడు. తను తగ్గించుకున్నవాడు, క్షమాపణ కోరుకున్నవాడు, తన పాపిష్టి స్థితిని గ్రహించి ఒప్పుకున్నవాడు కనికరించబడతాడు, హెచ్చించబడతాడు. ఈరోజు నీవు తగ్గింపు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నేనే నేనే అనే భావన, హెచ్చింపు స్వభావం కలిగి నీవు ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తున్నాడేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు తగ్గించుకుంటే దేవుని హెచ్చింపును, ఆశీర్వాదాన్ని, ఆయన ఉన్నతమైన ప్రణాళికను నీవు నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్పి నేను ముగించాలని ఆశిస్తున్నాను. ఒక పెద్ద, సరే మీ పాస్ గారు ఇప్పుడు ప్రేమతో నన్ను ఆహ్వానించిన పేటరాయి గారే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ కూర్చుని ఉన్నారు. నేను వచ్చి అందరినీ దాటుకుంటూ ఆ పుల్పిట్ కి ఎదురుగా ఉన్న మొదటి చైర్లో వచ్చి కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు పేటరాయి గారు వచ్చి, అయ్యా మీరు ఇక్కడ కాదు వెనక్కి వెళ్ళండి అన్నారు అనుకోండి. నేను లేచి వెనక్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న మీరంతా నా వైపు ఒకలాగా చూస్తారు. పెద్ద పుడింగి లాగా వచ్చి ముందు కూర్చున్నాడు, ఇప్పుడు అయ్యగారు వెనక్కి వెళ్ళిపోమన్నారు, సరిపోయింది అన్నట్లుగా ఒక చులకనగా, ఆ చులకన స్వభావంతో నన్ను చూస్తారు కదా. అలాగే వచ్చి నేను ముందుకు రాకుండా అక్కడే వెనక కూర్చున్నాను. అప్పుడు పీటర్ పాస్టర్ గారు వచ్చి, అయ్యా మీరు అక్కడ కాదు, రండి ముందుకు రండి, మీరు ముందుకు రావాలి, రండి రండి అని నన్ను పిలిచి ఆ మొదటిగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు అనుకోండి. అప్పుడు మీరు నా వైపు ఒకలాగా చూస్తారు, ఇతను ఎవరో గొప్ప వ్యక్తిలా ఉన్నాడు. అందుకే మన దైవజనులు ఇన్ని ఘనపరుస్తున్నారు, మన దైవజనులు ఇన్ని తీసుకొచ్చి ముందు కూర్చోబెడుతున్నారు, ఇతను ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడు కదా. ఈ మాటల్లో ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తన్ను తాను హెచ్చించుకొని, నన్ను నేను హెచ్చించుకొని అందరినీ దాటుకుంటూ ముందుకొచ్చి కూర్చున్నప్పుడేమో నేను తక్కువ చేయబడ్డాను,
చులకన చేయబడ్డాను కదా. అలా నన్ను నేను హెచ్చించుకొనక, నన్ను నేను తగ్గించుకొని వెనకాల అలాగే కూర్చున్నప్పుడు, సేవకుడు వచ్చి నన్ను ముందుకు పిలుస్తున్నప్పుడు, నన్ను నేను తగ్గించుకున్నప్పుడు గణపరచబడ్డాను. నన్ను నేను హెచ్చించుకున్నప్పుడు తగ్గించి వేయబడ్డాను. ఈరోజు నిన్ను నీవు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను తగ్గించేస్తాడు. నీవు తగ్గింపు కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని కొరకు నమ్మకమైన జీవితం చేస్తూ, దేవుడు మెచ్చుకునే భక్తి చేస్తూ, లేదా సావుకులముగా మేము తగ్గించుకొని ఆయన పనిని శ్రద్ధగా, ఆసక్తిగా, బాధ్యత కలిగి, ఆయన పని యొడల ప్రేమ కలిగి ఆయన పని చేసే వారమైతే తప్పక దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రియ సేవక, నా తోటి జత పని వారైన సేవకులకు ప్రభు పేరట మీ సహోదరునిగా చిన్న విన్నపం, మనలను మనం తగ్గించుకొని ఆయన సన్నిధిని వెదకేవారమైతే, ఆయన పని చేసేవారమైతే, ఆత్మల పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి, ఇంతగా దేవుడు నన్ను ప్రేమించాడు, ఎందుకో నన్ను ఎంతగా ప్రేమించావు ప్రభువా, దేవదూతలకు లేని గొప్ప భాగ్యం నాకు ఇచ్చావు, నీ సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా అనే కృతజ్ఞత భావన కలిగి ఆయన పని చేసేవారమైతే తప్పక దేవుడు మనలను కనికరించబోతున్నాడు, తప్పక లేవనెత్తబోతున్నాడు. ప్రియమైన విశ్వాస జనాంగమా, తగ్గింపే ఆత్మీయతకు మూలపాఠం. ఆ తగ్గింపు లేకుండా నీవు ఏం చేసినా, ఎంత చేసినా, ఏ విధంగా ముందుకెళ్ళినా జయాన్ని చూడలేవు. ఇక్కడ సుంకరి ఒక చిన్న ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించు, కనికరించు. ఈ భావన మనం కలిగి ఉంటున్నామా? ఏ పాటివాడను నేను, ఏమైపోవలసిన నా జీవితం, ఈరోజు దేవుడు ఏ విధంగా నన్ను నిలబెట్టాడు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు నేను ఎంతటి వాడను ప్రభువా, ఇంత ప్రేమ నాపై చూపించటానికి, ఈ స్థితిలో నన్ను ఉంచటానికి. నా గతం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచావు. ఆ కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, తగ్గింపు కలిగి భక్తి జీవితమును చేసేవారిగా, సేవ చేసేవారిగా, ఆయనను ఘనపరిచేవారిగా మనం ఉన్నట్లయితే ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను మనం పొందుకోబోతున్నాం. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు మన జీవితంలో, మన కుటుంబంలో, మన పరిచర్యల్లో చూస్తూ ఆయన మహిమపరిచేవారిగా మనం ఉండబోతున్నాం అని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయట కొరకు. కానీ ఒక వ్యక్తి ఏమో నేనే గొప్ప అన్నట్లుగా మాట్లాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. మరొక వ్యక్తి ఆయన తన స్థితిని గ్రహించుకొని తగ్గించుకొని నిన్ను ఘనపరుస్తున్నాడయ్యా. నిన్ను ఘనపరిచే వ్యక్తి నీతిమంతుడికి తీర్చబడినట్లుగా మేము చూస్తున్నాం నాయన. మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడే నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, లేవనెత్తుతావు, హెచ్చింపు జీవితాన్ని మాకు కలుగు చేస్తావు. నీవు కలుగు చేస్తుంది ఆశీర్వాదం ప్రభువా. నేనే గొప్ప, నేనే అందరికన్నా అనే ఆ గర్వపు ఛాయలు మాలో ఉంచే నీ ఆశీర్వాదాన్ని మేము చూడలేం కనుక మమ్మల్ని సరిచేసినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానాన్ని నీవు చెప్పావు. ఈరోజు మాతో నీవు చెప్పావు ప్రభువా. మమ్మల్ని సరి చేసుకోమని ప్రేమతో తెలియపరచు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మాట విని ఎవడు వణుకుచుండునో వానినే దృష్టిస్తానన్న దేవుడు మాతో మాట్లాడావు. నీ మాట విని సరి చేసుకున్న నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు. సరి చేయబడినప్పుడే, సరిదిద్దబడినప్పుడే నీ అద్భుతాలను మేము చూడగలం ప్రభు. సరిదిద్దుకోవడం మాకు ఆశీర్వాదం, మాకు దీవెనకరం.
ప్రభువా సరి చేసుకుంటున్నాం. మాలో గర్వాన్ని తీసివేయండి ప్రభు. తగ్గింపును, వినయ మనస్సును మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆయన నీ మాటలకు తలొగ్గి సరి చేసుకుని సరి అయిన ప్రార్థన, అంగీకరింపబడిన ప్రార్థన, నీతిమంతునిగా తీర్చబడే ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని మార్చండి. మా ప్రార్థనలకు జవాబులు మేము చూడాలి అంటే, నీ అద్భుత కార్యాలను మేము చవి చూడాలి అంటే, ఆ విధమైన సుంకరి ప్రార్థన మేము కలిగి ఉండాలని మాకు తెలియపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ విధంగా నీ బిడ్డలతో కలుసుకొని నేను ఆరాధించుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు నీవు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. సహోదరులు దైవజనులు పీటరయ్య గారి ప్రేరేపణించి నాకును ఈ అవకాశమును కలిగి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మేమంతా కలిసి నాయన నీ బిడ్డలుగా జీవించాలి, నీ రాజ్య వారసులుగా బ్రతకాలి, మాదిరి కలిగిన వారముగా, సాక్ష్యపు జీవితమును కలిగిన వారముగా ఆయన నేను గొప్ప చేసే వారంగా మేము ఉండాలి. అనేక మందిని నీ కొరకు మేము సిద్ధపరచగలగాలి. అటువంటి మాదిరి కలిగిన వ్యక్తులుగా మేము జీవిస్తూ నేను ఘనపరుస్తూ ఆయన అనేక మందిని నీ కొరకు సంపాదించగలిగిన ధన్యత, భాగ్యము అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలమే నీతో గడపడం ఎంత దీవెనకరం, ఆశీర్వాదకరం ప్రభు. ఈ దినమంతటికి మాకు కావలసిన ఆత్మీయ శక్తిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఆయన ఈ మొదటి జామున నిన్ను కలుసుకోవడం మాకు ఆశీర్వాదం. ఉదయకాలమే నీ పాద సన్నిధిలో కనబడే గొప్ప భాగ్యాన్ని నీవు మాకు అనుగ్రహించావు ప్రభా. గ్రూప్ లో ఉన్న సేవకులను, సహోదరులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొనిచున్నందులకు వందనాలు. వారి కుటుంబాల్లో క్షేమమును, సమృద్ధిని, ఆశీర్వాదమును మెండుగా కలుగ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్న ఈ విధంగా ప్రభువా మా అందరినీ సమకూర్చి నీతో సమయము గడిపే విధంగా ఏర్పాటు చేసిన దైవజనులు పీటర్ గారిని బట్టి, వారి పరిచర్యను బట్టి, కుటుంబాన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాను. సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చిన్ని కుటుంబం చుట్టూ నీ కంచి ఉంచండి. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొనిచున్నందుకు తెలుపుడునైనా నన్ను ఈ పరిచర్యను నాయన నిర్మించబడబోతున్న మందిర నిర్మాణాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. గ్రూప్ లో ఉన్న వారందరూ సేవకులు, విశ్వాసులు, వారి ప్రయత్నాలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆయన ఈ రోజంతా నీ బిడలముగా, సాక్షులముగా మాదిరి కలిగి జీవించుటకును కృతజ్ఞత కలిగి నీ ప్రేమను పొందుకున్న మేము నిన్ను స్తుతించే వారిగా, ఈ దినమంతా ప్రభువా నిన్ను ఘనపరిచే వారిగా ఉండుటకు కృప చూపించమని, నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఆయన జరుగుతున్న ఈ స్తుతి, మొబైల్ స్తుతి ఆరాధన, ఈ టీమును నీ పాదాలకు అప్పచెప్తున్నానయ్యా. ఆయన నిన్ను మహిమపరిచే ఈ పరిచర్య ఇంకనూ ఘనంగా ముందుకు సాగుటకు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సన్నిధి మాతో ఉంచుతున్నందుకు నిన్ను స్తుతిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సదాకాలము సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మనందరికును ఈ మొబైల్ స్తుతి ఆరాధనను నడిపిస్తున్న దైవజనులకును సదా దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు పాస్టర్ గారు.